న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మా ప్రభుత్వం గిరిజన వర్గాల కోసం విద్య, జీవనోపాధి, ఆరోగ్య సంరక్షణపై బలమైన ప్రాధాన్యత ఇస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అనుకున్న దానికన్నా ఎక్కువ విధ్వంసం, సీఎం చంద్రబాబు. సంగారెడ్డి జైల్లో లగచర్ల రైతులను జైల్లో ములాఖత్ కోసం వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం. అసెంబ్లీలో ఉండగా ఇంట్లో సెట్ ఎందుకు జగన్? రఘురామ. గిరిజన వర్గాల కోసం విద్య, ఆదాయం మరియు ఆరోగ్య సంరక్షణ మెరుగుపరచడంలో ఎన్డీఏ ప్రభుత్వం నిబద్ధతను ప్రధాని మోదీ హైలైట్ చేశారు. కొత్త విశ్వవిద్యాలయాలు, కళాశాలలు మరియు ఏకలవ్య పాఠశాలల స్థాపన, సాంకేతిక విద్యలో స్థానిక భాషలను ప్రోత్సహించడం మరియు క్రీడా సౌకర్యాలను పెంపొందించడం గురించి ఆయన ఉద్ఘాటించారు. ప్రభుత్వం వెదురు చట్టాలను సరళీకృతం చేసింది, అటవీ ఉత్పత్తులను ఎంఎస్పీ పరిధిని విస్తరించింది మరియు లఖపతి దీదీ ప్రచారం వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. సికిల్ సెల్ అనీమియాను పరిష్కరించడానికి మరియు మొబైల్ యూనిట్లు మరియు ఆయుష్మాన్ కేంద్రాల ద్వారా మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి చేస్తున్న ప్రయత్నాలపై కూడా చర్చించారు. बीते दशक में स्कूल से लेकर उच्च शिक्षा तक आदिवासी क्षेत्रों में बेहतर संभावनाएं बनी है. आजादी के 6-7 दशक बाद भी देश में एक ही सेंट्रल ट्राइबल यूनिवर्सिटी थी. बीते 10 सालों में एनडीए ने, इस सरकार ने 2 नई सेंट्रल ट्राइबल यूनिवर्सिटी देश को दी है. इन वर्षों में अनेक डिग्री कॉलेज, अनेक इंजीनियरिंग कॉलेज, दर्जनों आईटीआई आदिवासी बाहुल्य जिलों में बने हैं. बीते 10 साल में ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలు మహా ఉద్యమంలా మునుపెన్నడూ చూడని చైతన్యంతో ఓట్లు వేశారన్నారు. 13.5% గ్రోత్ గతంలో సాధించామని తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ అని మాట అది చెప్పి అధికారంలోకి వచ్చారు. నాకు 4-5 నెలలు పట్టింది. జరిగింది చూస్తే అనుకున్న దానికన్నా ఎక్కువ విధ్వంసం జరిగిందని ఆయన తెలిపారు. జీవోలు పెట్టలేదని, సీఏజీకి లెక్కలు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో విభజన కన్నా ఈ 5 సంవత్సరాలు ఎక్కువ విధ్వంసం జరిగిందన్నారు. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 80,914 కోట్లు, కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్లో అప్పు 36,000 కోట్లు, డ్యూ టు పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్గా 21,980 కోట్లు, నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పా, ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చాం. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు తీస్తా. ఆశ అనుకోవద్దండి, ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేస్తూ వద్దు. లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో 2 లక్షలలోపు ఉన్న అందరికీ ఆగస్టు 15 నాడే రుణమాఫీ జరిగింది. 2 లక్షల కంటే ఎక్కువ రుణమాఫీ ఉన్న వారికి మేము మాట్లాడుకుని చేస్తామంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేపు రైతు సదస్సులో మిగిలినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇస్తాం, ఏ రకంగా ఇస్తాం, మొట్టమొదటి సంవత్సరంలోనే మేము తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయించుకున్నాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత. 2 లక్షల రుణమాఫీ చెప్పాం. అది ఆగస్టు 15కి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ చేశాం. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేపు
ప్రజలకు ఇష్టం లేకుండా బలవంతంగా ఉద్యమాలు నడవవు. హైడ్రా మీద, మూసి మీద మాట్లాడిన వాళ్ళకు 5,000 ఇచ్చి మాట్లాడించారని స్టేట్మెంట్ ఇచ్చారు. అదే నిజమైతే రేవంత్ రెడ్డి హైడ్రా మీద, మూసి మీద ఎందుకు తోకముడ్చావో చెప్పాలంటూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఎవరు చెప్తారో రేపు తెలుస్తుంది. రేపు ప్రజలలో నువ్వు పోతే తెలుస్తుంది నీ సంగతి ఏందో. నేను అంటున్నా, ఇప్పుడు వీళ్ళంటే టీఆర్ఎస్ అని అంటున్నావు. డీకే అన్న కానీ సెప్టెంబర్ 1st వీక్లో తీసుకుపోయిందండి. డీకే అన్న కానీ సెప్టెంబర్ 1st వీక్లో తీసుకుపోయి ఎంపీ గారు మీకు కాళ్ళు మొక్కుతాం, దండం పెడతాం, మా భూములు పోకుండా కాపాడమని చెప్పి అప్పుడు చెప్పిండ్రు. అక్కడ మా పార్టీ పెద్దగా లేదు, మాకు వచ్చిన ఓట్లు 3,000-4,000 ఓట్లే. కానీ ట్రాక్టర్ల మీద వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఆ దండాన్ని సక్సెస్ చేసినంటే అర్థం చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలకు ఇష్టం లేకుండా బలవంతంగా ఉద్యమాలు నడుతాయా? బలవంతంగా వచ్చి స్టేట్మెంట్ ఇస్తారా? చెప్పండి. మొన్న కూడా ఇచ్చిన హైడ్రాలో ప్రజలకు బాగా సంతోషపడుతున్నారు, మూసీ నది భూములు గుంజుకుంటా అంటే ప్రజలకు ఇష్టంగా ఇస్తున్నారు, వీళ్ళే బలవంతంగా 5,000 రూపాయలు ఇచ్చి మాట్లాడుతున్నారని చెప్పి నిజమానండి. 70 మందిని అరెస్ట్ చేస్తే తిరుపతి రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన 21 మందిని మాత్రమే ఉంచి కాంగ్రెస్ వాళ్ళని పంపించేశారు. దుద్యాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శేఖర్ అనుచరులు రమేష్, నరసింహులు, రాములు నాయక్ కూడా దాడిలో పాల్గొన్నారు. కానీ తిరుపతి రెడ్డి ఫోన్ చేయగానే వాళ్ళని వదిలేశారు. ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే చేపించారని, ఇది రాజకీయ దాడిగా చిత్రీకరిస్తూ రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. భూములు కూడా పోతున్నాయి, వాళ్ళ పేర్లు కూడా చెప్పినారు మాకు. రమేష్, ఇంకా 4 పేర్లు చెప్పినారు సార్. నరసింహులు, రమేష్, ఇంకా రాములు నాయక్ అని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ భూములు పోతుంటే వాళ్ళు దాడి చేసినారన్న. మొత్తం 70 మందిని తీసుకుపోయినారు. ముందు తీసుకుపోయినాక తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నాడు. ఒక రాజ్యాంగేతర శక్తి, ముఖ్యమంత్రి అన్న కావడమే ఆయనకున్న అర్హత. ఆయనకి ఏ పదవి లేదు, ప్రజాప్రతినిధి కాదు. కలెక్టర్లు ఆయన ముంగట మోకరిల్లాల. ఇవాళ అధికారులు మొత్తం ఆర్డీఓలు, పోలీసు వాళ్ళు ఆయన చెప్పినట్టు ఆడాల. కొడంగల్కు ఆయన చక్రవర్తి, రారాజు. రేవంత్ రెడ్డి కాదు అక్కడ. రేవంత్ రెడ్డిది ఏం చెల్లదట, తిరుపతి రెడ్డిదే నడుస్తుందట. ఆ తిరుపతి రెడ్డి శిష్యుడు శేఖరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. ఈ 70 మందిని తీసుకపోతే, 2 డీసీఎంలు ఎక్కించి తీసుకపోతే అందులో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళను మాత్రమే ఇవాళ 21 మందిని రిమాండ్కు పంపినారు. మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు. అలా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిన వాళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి, వీడియోలో కనబడతారు, మీరు చూడండి. వాళ్ళని మాత్రం ఇంటికి పంపి ఎవరెవరైతే బీఆర్ఎస్ వాళ్ళో వాళ్ళనే పెట్టండి జైల్లో అని చెప్పి ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే చేయించిండ్రు. ఈ దాడి మొత్తం రాజకీయ దాడి, ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది. అనుముల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఆయన అన్న అనుముల తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తా ఉన్నాడు. పారిశ్రామికవేత్తలతో నమ్మకాన్ని నింపుతూ రాష్ట్రంలోని పరిశ్రమలు తెచ్చేందుకు నారా లోకేష్ గారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సాగితే 5 నిమిషాలు రెస్ట్ లేకుండా ఉదయం నుంచి రాత్రిలాగా తండ్రి బాటలోనే పయనించాలనుకుంటున్నట్టున్నాడు. ఆయన కూడా పరుగుల మీద పరుగులు పెడుతూ అనేక సంస్థల అధ్యక్ష, దాదాపు 90 మంది పారిశ్రామికవేత్తల్ని నారా లోకేష్ గారు అమెరికా పర్యటనలో కలిశారు అధ్యక్ష. ఇది ఒక్క రోజులోనే రియాలిటీ కాదు అధ్యక్ష. మనకి కళ్ళ ముందు దశల వారీగా ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా తీసుకురావడం కోసం వాళ్ళని కన్విన్స్ చేసే రకంగా ప్రయత్నాలు చేసేటువంటి దిశగా ఈ ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ కూడా టీం చంద్రబాబు పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. ఇంకా అమెరికా పర్యటన నుంచి వచ్చినటువంటి మరుసటి రోజే ఆర్సెలర్ మిట్టల్ సంస్థతో జరిపినటువంటి సంస్థతో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ రాష్ట్రంలో పెట్టడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని, లోకేష్ గారిని అభినందించాలి అధ్యక్ష. మొదటి నుంచి చివరి దాకా ఫాలోఅప్ చేసి ఆ సంస్థ రాష్ట్రానికి వచ్చేలాగా ఒప్పించినందుకు వారిని కూడా అభినందించాలి అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, అడ్మిషన్ల వివరాలను డాష్ బోర్డులో పొందుపరుస్తారు. స్పీకర్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను అధ్యక్ష. నా ఆలోచన ఏంటంటే ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసి స్కూల్స్ అన్ని ఒక ర్యాంకింగ్ మెకానిజం పెడదాం. ఏ కేటగిరీ స్కూల్స్ ఏంటి, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ స్కూల్స్ ఏంటి, డి కేటగిరీ స్కూల్స్ ని సి కేటగిరీ తీసుకురావాలి, సి కేటగిరీ స్కూల్స్ ని బి కేటగిరీ తీసుకురావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక భాగం అవుతే ఉపాధ్యాయులు అంటే ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు అది 2 భాగం, 3 భాగం అవుట్కమ్ ఏంటి అంటే ఫండమెంటల్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎంతవరకు ఉన్నాయి, పిల్లలు ఎంతవరకు పర్ఫామ్ చేయగలుగుతున్నారు, దానిపైన కూడా క్షుణ్ణంగా మేము అది టెస్ట్ కూడా ఏర్పాటు చేసి అది ట్రాన్స్పరెంట్ గా అటు పక్కన ఉపాధ్యాయులకి, ఇంకో పక్కన విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా తెలియజేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. ఈ సభాముఖంగా గౌరవ సభ్యులు కూడా నేను కోరుతున్నా అధ్యక్ష. డిసెంబర్ మొదటి వారంలో మెగా పీటీఎం ఏర్పాటు చేస్తున్నాం. గౌరవ సభ్యులందరూ దాంట్లో పాల్గొవాలని ఈ సభాముఖం కోరుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ సభ్యులు కూడా నేను నోటు పంపిస్తాను అధ్యక్ష.
తిరుమల శ్రీవారిని సినీ నటుడు విశ్వక్ సేన్ దర్శించుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా గురువారం కాలినడకన తిరుమల చేరుకున్న విశ్వక్ శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. మూడోసారి రిలీజ్. సో స్వామివారి సెంటిమెంట్ నిన్న శ్రీవారి మెట్లు ఎక్కువ వచ్చినండే. సో చాలా అద్భుతమైన దర్శనం అయింది. స్వామివారిని గెలిచినప్పుడల్లా కోరికలు అడగడం మర్చిపోతుంటా. సో 22nd రిలీజ్. పెన్షన్లకు కార్పొరేషన్ అన్నారు, ఏమైందో తెలియదు. జీపీఎస్ సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి హామీపై కూడా ఓటమి నేతలు మాట్లాడడం లేదు. ఆర్టీసీ ఉద్యోగులను ఇంకా ఓపీసీలోకి తీసుకురాలేదు. నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పనకు బడ్జెట్లో కేటాయింపులు ఎందుకు చేయలేదు? ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు నలమూరు చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ మరి దాదాపు 150 రోజులు దాటిపోయింది. ఇంతవరకు కూడా మరి ఆ యొక్క పెన్షనర్స్ కార్పొరేషను ఎంతవరకు వచ్చిందో మరి ఇక్కడ తెలియట్లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా సిపిఎస్ను రద్దు చేయాలని చెప్పేసి ఈనాడు ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో దాదాపు మరి ఒక 2.5 లక్షలకు పైగా దాదాపు 3 లక్షల దాకా ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే సిపిఎస్కి బదులు ఇంతకుముందు ఏపీ శాసనసభ ఉపసభాపతిగా సభా గౌరవాన్ని కాపాడతానని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం జగన్ మారాన్ చేయకుండా అసెంబ్లీకి రావాలని రఘురామ హితవు పలికారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో సభలో అమర్యాదగా మాట్లాడిన వారందరినీ ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. జగన్కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే చంద్రబాబును నిందించే ప్రయోజనం ఏంటని రఘురామ ప్రశ్నించారు. అలాగే నాకెంతో సహకరించిన శాసనసభ్యులకు ఎంత చేసినా మోడెస్ట్గా ఏమీ తెలియనట్టుండే ఇందాక చెప్పిన నా యువ నాయకుడు నారా లోకేష్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి గొప్ప సంస్కరణలు చేపట్టి ప్రజామోదంతో, సభ్యుల ఆమోదంతో మరి ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ఈ సభ. ఆ పరంపరని కొనసాగిస్తూ ఆ బావుటాన్ని నిరంతరం వెలిగిస్తున్న మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి కూడా ఎన్నో చట్టాలు ఇక్కడికి తీసుకొచ్చి మనం ముందుకెళ్తున్నాం. మరి అటువంటి మహానుభావులు ఎందరో మరి మాట్లాడిన ఈ అసెంబ్లీలో మరి గత 5 సంవత్సరాల్లో భాష మారిపోయింది. అతి దారుణంగా శాసనసభలో ఒక వ్యక్తులు ఇలా మాట్లాడతారా అని ఎంతో జుగుప్స కలిగించే విధంగా మాట్లాడారు. 99% జుగుప్సాకరంగా మాట్లాడిన వారందరినీ అతి ఎక్కువ ఓట్ల తేడాతో, వేల ఓట్ల తేడాతో ప్రజలు ఓడించారు. దట్ ఈస్ డెమోక్రసీ. ఇది అర్థం చేసుకోలేక చిన్నపిల్లోడు చందమామ కోసం మారాన్ చేసినట్టు ప్రజలు ఇవ్వలేదు. దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా ఏం చేయగలరు? ప్రజలు వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. మరి చట్టాలో లేని దాని గురించి మారాన్ చేయటం అనేది ప్రతిపక్ష పార్టీకి భావ్యం కాదు. ఈ చందమామ మారాలు మానేసి దాకా మా అచ్చెన్నాయుడు గారు కోరుకున్నట్టు ఒక్కరోజు కాదు ఎక్కువ రోజులు ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసింది మైక్ ఇస్తున్నారో లేదో. రాకుండానే నాకు మైక్ ఇవ్వట్లేదంటే డెఫినెట్గా 11 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి ఉన్న సమయం డెఫినెట్గా వారికి ఇవ్వటం జరుగుతుంది. ఇంట్లోనే సెట్టింగ్ వేసుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంత వైభవంగా అసెంబ్లీ హాల్ ఉన్నప్పుడు వారి ఇక్కడికి వచ్చి తప్పనిసరిగా కుసంస్కారాలు కాదు, మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఇటువంటి చెత్త భాషని ప్రోత్సహించే వ్యక్తి కాదు, అగౌరవపరిచే వ్యక్తి కూడా కాదు. కాబట్టి నేను గతంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తోటి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో వారికి తెలియజేయడం కూడా జరిగింది, మీరు రండి అసెంబ్లీకి కంపల్సరీగా అని. ఇప్పుడు ఉపసభాపతిగా కూడా అత్యున్నత విలువలు పాటిస్తూ మీరు హోదా మర్చిపోండి. నాకు తెలిసిన న్యాయ పరిజ్ఞానంలో ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు, మారం మానేసి వచ్చేయండి అసెంబ్లీకి. ఇది గౌరవ సభ, తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తామని చెప్పి ప్రతిపక్షానికి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మా ప్రభుత్వం గిరిజన వర్గాల కోసం విద్య, జీవనోపాధి, ఆరోగ్య సంరక్షణపై బలమైన ప్రాధాన్యత ఇస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అనుకున్న దానికన్నా ఎక్కువ విధ్వంసం, సీఎం చంద్రబాబు.
సంగారెడ్డి జైల్లో లగచర్ల రైతులను జైల్లో ములాఖత్ కోసం వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం. అసెంబ్లీలో ఉండగా ఇంట్లో సెట్ ఎందుకు జగన్? రఘురామ. ఇవి బులెటిన్ విశేషాలు.